మనకు రావాలి. కేవలం ఇంటి గురించి ఆలోచించకుండా, పుట్టినటువంటి ఇద్దరు ముగ్గురు గురించి ఆలోచించకుండా, మేము మా పట్టణం గురించి, గ్రామం గురించి, మండలం గురించి, జిల్లా గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి, జాతి గురించి, సర్వ సనాతన వైదిక హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తాం. మా నుండి మా జాతికి ఏమైనా చేయగలమా, మేము పుట్టినటువంటి భరతమాతకి ఏమైనా చేయగలమా అని ఖచ్చితంగా ఆలోచించాం. చూడండి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు నుండి మొదలు పెడితే 1947 వరకు 90 సంవత్సరాలు ఎంతో మంది మహానుభావులు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా భారతమాత సర్వసంతులు స్వతంత్రంగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పోరాడితేనే మనకి ఈరోజు స్వాతంత్రం ఇంత బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి త్యాగం రావాలి. ఈరోజు అందరి దగ్గర విలువలు ఆశయాలు ఉన్నాయి. మన జెండాలో పైన ఆశయం ఏంటంటే తిరుమల పట్టణంలో గుర్తు ఏంటంటే త్యాగం అంటే గుర్తొచ్చేటువంటి భరతకు. ఈ భరతభూమి మట్టిని చేతిలోకి తీసుకుంటే ఎంతో మంది మహానుభావులు జాతి కోసం, ధర్మం కోసం, దేశం కోసం ఎంతో మంది పూర్వులు ప్రతీజించి అమర్చి వృత్తాసుని చంపడానికి దేవతలు వచ్చి అయ్యా ఒక వెన్నుము తెప్పించండి ఋషులని. ఆ వెన్నుముకతో ఒక వజ్రాయుధం తయారవుతుందంట. దాంట్లో వృత్తాసుడు చనిపోతాడంటే వేరే ఋషులు అవసరం లేదు, నా మనముకే తీసిస్తానని తీసిచ్చారండి బంధించి మనసు. తర్వాత మన స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు ఎంతో మంది. కనుకొని ప్రకాశం పంతులు గారు గుండెకు గుండె వస్తుంది, బ్రిటిష్ వాళ్ళు వదులుతున్నారు బెంగళూరు నుండి. తన గుండెను అదిలిపెట్టి ముందు కార్యకర్తలు నా గుండె ఎక్కువ నిలబడ్డారని గుండెకు కానీ చెప్పినటువంటి మహానుభావులు బెంగళూరు ప్రకాశం పంతులు గారు. పోయిన నరసింహారెడ్డి గారు మన ఈరోజు పోయేకుండా మనకు దగ్గరలోనే ఉంది. ఆయన 3,000 ఎకరాలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు దగ్గరికి పిలుచుకొని నీకు అంత పొలం ఉంది, పలుకుబడి ఉంది, నేను చెప్పినట్టు వినరు కదా, నీకు ఏదో పొజిషన్ ఇస్తామంటే మాకు పొజిషన్ లేదు, స్వతంత్రంగా ఉంచాలి, మన ఒక్క పొజిషన్ కావాలని తన యొక్క ప్రాణత్యాగం చేశాడు. 30 రోజులు తన యొక్క మండలాన్ని తనను ఎక్కడ పెట్టాడు, పగలకుంటలా ఉంచాలి, అందరికి కనిపించాడు. ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడు? భావి భారత తరము, భావి భారత మాత ఎల్లవేళ జనాలను స్వతంత్రంగా ఉండాలి, నేను చనిపోయినా పర్లేదు, వచ్చే తరాలు స్వతంత్రంగా ఉండాలని. ఈ రోజు వాళ్ళ తరాలను మనం హైదరాబాద్ లో పిలిపించుకున్నాం. మా ఫ్లాట్ అక్కడ ప్రమోషన్కి వెళ్తే వాచ్మెన్ గా పనిచేస్తుంది. 3,000 ఎకరాలు ఉన్నటువంటి విలువడి నరసింహారెడ్డి గారు కింది తరం. ఆ రోజు ఆయన చేసిన త్యాగానికి ఆయన చంపే ఆయన పొలం అంతా 3,000 ఎకరాలు లాక్కొని అతని కింది తరం వాళ్ళని వెళ్ళగొట్టారు గ్రామాలు. ఈ రోజు వాళ్ళే వాచ్మెన్ గా పనిచేస్తున్నారంటే ఎవరి కోసం? అంతేనా కదా? అల్లూరి సీతారామరాజు గారు 20 ఏళ్ళు గుండెలోకి తిరుగుతుంటే ఏమన్నాడు? నా కుటుంబం ఏమైపోతుందో, నా తల్లి ఏమైపోతుందో, నా తండ్రి ఏమైపోతుందో అనలేదండి. అంతమంది ప్రాణత్యాగాల యొక్క పునాదుల మీద మనం నిలబడి ఈ రోజు కేవలం నేను బాగుంటే చాలు, అమెరికాలో నా కొడుకు వీసా వస్తే చాలు, లేకుంటే అది జరిగితే చాలు, నా బిడ్డకు మంచి పెళ్లి జరిగితే చాలని ఆలోచిస్తున్నానే కానీ నేను నా కుటుంబ బాధ్యతతో పాటు నా దేశం గురించి, నా ధర్మం గురించి, నా జాతి గురించి నేను ఆలోచించాలి అనేటువంటి దృక్పథము తగ్గిపోయింది. ఇక్కడ చూడండి ఎంతమంది బిలో 30 years వాళ్ళు వచ్చేసారు. బిలో 30 years వాళ్ళు అంతేనా కదా? ఓకేనా? కాబట్టి చూడండి మన యువ సమాజానికి ఏం నేర్పించాలి? మన జ్ఞానం చెప్పాలి, మన భక్తి చెప్పాలి, మన ధర్మం చెప్పాలి. మనము చెప్పట్లేదు. పూర్వము ఒక మహానుభావుడు నేర్పాలండి, గురు గోవింద్ సింగ్. మొదలు దండయాత్ర చేస్తున్నారు, దేవాలయాలు పాల్గొడుతున్నారు, మన మాతృమూర్తులను మానవంగా చేస్తున్నారు. ఇట్లా మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి భరతమాత కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం ఎవరైనా ప్రాణత్యాగానికి చేయడానికి సిద్ధమా అని అడిగారు. ఇట్లా 100 మంది కూర్చున్నారు. ధర్మదాతను ఒక యువకుడు వచ్చాడు, 20 సంవత్సరాల యువకుడు. అతన్ని తీసుకొని ఒక రూమ్ లో పెట్టాడు. ఖడ్గంతో అక్కడ ఒక మేక పిల్లని నరికి నువ్వు అక్కడే ఉందని తిరిగి వచ్చాడు. వీళ్ళందరూ ఏమనుకున్నాడు? అయ్యో అని చంపేశాడు అనుకున్నాడు. ఈ భరతమాత గౌరవం కోసం, సనాతన ధర్మరక్షణ కోసం ఎవరైనా ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటే ఇంకొకరు లేచి నిలబడ్డారు. హర్యానా అబ్బాయి
సరే అతన్ని తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చోండి అని మేకని ఒకసారి నరికి ఆ నెత్తుకి కట్టడాన్ని ఇక్కడికి వచ్చి చూపించి ఇంకా ఎవరైనా సిద్ధమా అన్నాడు. అప్పుడు మోహన్ చంద్ అని ఒక చాకలి పిల్లవాడు ముందుకొచ్చాడు, 19 సంవత్సరాలు. అతను తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చొని మేకని మళ్ళీ నరికి రక్తం కట్టడాన్ని చూపించి ఎవరైనా సనాతన ధర్మరక్షణ కోసము బలివ్వడానికైనా సిద్ధమా అన్నాడు. ఇంకొక మంగళ అబ్బాయి సోహల్ చంద్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. అలా 5 మంది యువకులు బయటకు వచ్చారు, అందరూ బిలో 25. ఆ 5 మందినే పంచప్రాణులుగా సనాతన వైదిక ధర్మాన్ని మీరు రక్షించాలని ఎంతో మంది సైన్యాన్ని వాళ్ళ వెనుక ఉండి నడిపించారు. ఆ యువతనము ఇప్పుడు కనిపించలేదు. యువత ఎక్కడుంది? ఇంట్లో లేదు, దేవాలయంలో లేదు, ధార్మిక కార్యక్రమాలు లేదు, ఫేస్బుక్ లో ఉంది, వాట్సాప్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, గూగుల్లో ఉంది. కొత్త దేవాలయం కట్టారు గూగుల్, దాంట్లోకి దూరి బయటికి రావట్లేదు, అన్ని భిక్ష అన్ని ప్రసాదాలు పెడుతున్నారు. కాబట్టి యువతకు, ఎందుకంటే ఈ శరీరాలు ఉంటాయి పోతాయి, కానీ యువ రక్తం కావాలి. భగత్ సింగ్ గారిని చూడండి, తను చనిపోయేటప్పుడు కూడా ఉరి శిక్ష అమలు జరిగేటప్పుడు మీ చివరి కోరిక ఏంటంటే నాకు ఉరి శిక్ష వేయకండి, ఒక ఆచార్యులాగా నాకు ఏమైనా కాల్చుకొని చేస్తాను, అప్పుడు మాత్రమే ఈ భూమాత భరతమాత మీద నా దేహం పడుతుంది, కానీ ఉరి శిక్ష వేస్తే నా దేహం భరతమాతను దాటి పైకి కదులుతుంది, నేను చనిపోయే ఆదర్శంలో కూడా భరతమాతను తాగుతూ చావాలి అనేటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే మొదటి పడి తల్లి బడి, ఒక జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును పెంచినట్లు ఖచ్చితంగా ప్రతి తల్లి కుటుంబ బాధ్యతలతో పాటు సనాతన ధర్మ రక్షణ బాధ్యత నీదే అయినటువంటి ధైర్యాన్ని వాళ్ళలో నింపి వాళ్ళని పెంచాలి. కానీ ఎప్పుడు నువ్వు బాగుపడు చాలు, నువ్వు సెటిల్ గా నీ పిల్లల్ని సెటిల్ చేసుకో, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసుకో, 4 తరాలు మేము నిలబడి ఫోటో దిగుతాము, అది కాదు చెప్పాల్సి. ఒకసారి భగత్ సింగ్ గారి అమ్మగారి జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఎవరో చెప్పారు, అయ్యా నువ్వు స్వాతంత్రం కోసం పోతున్నావు, మీ తల్లిని చూసుకోవాలి కదా, చివరి క్షణంలో ఆమె మంచాలు పడ్డారు అంటే అయ్యో మా తల్లి బాధపడుతున్నామని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? నేను నీకొక్కరికే తల్లి, ఈ దేహం ఎప్పుడైనా పోతుంది, కానీ మన తల్లి అయినటువంటి భరతమాతకు స్వాతంత్రం రావడం ముఖ్యమని తన కొడుకును పంపించింది ఎవరు? భగత్ సింగ్ గారు. ఇంత గొప్ప కన్నులు వెలిసినటువంటి పుణ్య భూమి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లవాళ్లకు సంస్కారాలు నేర్పించండి, సంస్కృతి నేర్పించండి, ఆచారాలు నేర్పించండి. ఈ భరతమాత కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం ప్రతి పిల్లవాడు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యేలా ఖచ్చితంగా తీర్చిదిద్దాలి. మేము ఒక మీటింగ్ వెళ్ళాం. చాలా మంది ఒక ధార్మిక సంస్థ, హిందూ సంస్థ, అందరిలాగానే వయసు ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఏమండి మీ పిల్లలంటే మా పిల్లలు సంస్థలో చేయమంటున్నారు స్వామి. మేము ఒక ఉదాహరణ చెప్పాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ భరతమాత ముద్దు బిడ్డ, జీవితంలో 27 సంవత్సరాలు యుద్ధాలే చేశాడు భరతమాతను రక్షించుకోవడానికి, సనాతన ధర్మాన్ని దేవాలయ వ్యవస్థలో రక్షించడానికి. అతనితో ఆగలేదండి ఆ దేశభక్తి, ఆ త్యాగ భావన, ఆ ధైర్యము, ఆ అకుంఠిత కార్యదీక్ష అతనితో ఆగలేదు. వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? సంభాజీ. కొడుకు పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి, పులి పేరు వచ్చినప్పుడు సంభాజీ మహారాజు. వాళ్ళకు దొరికి విధర్మీయులకు కట్టేసి చర్మం కొలిచారు. చర్మం కొలిచి నువ్వు ధర్మం మా మతంలోకి మారితే నిన్ను వదిలేస్తామంటే మతం మారాడా సంభాజీ మహారాజ్? చర్మం వచ్చిన తర్వాత వేడి నీళ్ళు, గుడలో వచ్చే నీళ్ళని తీసి సంభాజీ మహారాజ్ దేహం మీద చల్లి నువ్వు మా మతంలోకి మారితే నిన్ను వదిలేస్తామంటే మతం మారాడా? ఉప్పు కారం తీసుకొని బస్తాలు సంభాజీ మహారాజ్ దేహం మీద వేస్తే మతం మారితే వదిలేస్తామంటే మారాడా? ఒక్కొక్క శరీర అవయవాన్ని కోసుకుంటూ వచ్చారు, గంటకు ఒక శరీర భాగాన్ని. కానీ నేను చనిపోయినా ఈ భరతమాత మీదనే, ఈ సనాతన వైదిక హిందూ ధర్మంలోనే చనిపోతాను, కానీ మతం మారడం అన్నాడు. కానీ మనం ఈ తరం వాళ్ళు ఎట్టున్నారంటే చిన్న చిన్న విషయాల దగ్గర, చిన్న కులం దగ్గరనో, రాజకీయ దగ్గరనో, స్వార్థం దగ్గరనో, జాబ్ దగ్గరనో, చిన్న స్వార్థాల దగ్గర నా ధర్మం నేనే కాపాడుకోవాలి,
కారణం ఇంటి దగ్గర నుండే నేర్పించట్లేదు. ఇంటి దగ్గర మార్పు రావాలి. తల్లిదండ్రుల నుండే మార్పు వచ్చి ప్రతి పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ధైర్య సాహసాలు నేర్పించండి, ధర్మం నేర్పించండి, భక్తి నేర్పించండి. పిల్లవాడిని రామాలయం దగ్గరికి తీసుకెళ్ళండి. 14 సంవత్సరాల పితృవాక్యం కోసం ఈ మహానుభావుడు అరణ్యవాసం చేశాడని చూపించండి. పరమశివుని శివాలయానికి తీసుకెళ్ళండి. క్షీరసాగర నగరంలో విషం వస్తే లోక కళ్యాణం కోసం విషయాన్ని కంట్రోల్లో పెట్టుకున్న మహానుభావుడు అని పరమశివుని చూపించండి. హనుమంతుల వారి దేవాలయానికి తీసుకెళ్లి రామ కార్యం కోసం, రామ ధర్మం కోసం, రామ రాజ్యం కోసము చివరి శ్వాస వరకు నిలబడినటువంటి వ్యక్తి హనుమంతుల వారిని చూపించండి. శ్రీకృష్ణ దేవాలయానికి తీసుకెళ్లి ధర్మాన్ని రక్షిస్తూ ధర్మానికి అధిపతి చేసి ధర్మ విజయాన్ని అందించినటువంటి ధర్మరాజు పట్టాభిషేకం చేసినటువంటి మూర్తి అని మీరు చూపిస్తే ఖచ్చితంగా పిల్లలు మాట్లాడు. మీరు చూపిస్తున్నారా? చివరికి మీకు వృద్ధాశ్రమాలు చూపిస్తారు. అంతే కదా, మీరు మన దేవీ దేవతల విగ్రహాలు చూపించి వారి త్యాగాలు, వారి గుణగణాలు, వారి శౌర్యం, వారి పరాక్రమం, వారి విజయం, వారి దమ్ము ధైర్యం నువ్వు చూపించి ఉంటే నీకు చివరిలో గన్నుగా ఉండేవాళ్ళు. నువ్వు చూపించలేదు కాబట్టి పిల్లలకు 10,000, 15,000, 20,000 కట్టి ఆశ్రమాల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా వీర సావర్కర్ గారి జీవితం చూడు. హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హైందవులందరినీ జాగృతం చేసుకుంటే హిందూ దేశంగా ఉండాలి. ఈ దేశం సనాతన ధర్మాన్ని ఇది హైందవులు చేసుకుంటే బ్రిటిష్ వాళ్ళు 2 సార్లు యావజ్జీవం వేశారండి. ఎన్నిసార్లు? 2 సార్లు యావజ్జీవ గారి శిక్ష వేసి అండమాన్ నికోబార్ దీవులలో గాలిలకు తిప్పినట్లు ఎద్దును కొబ్బరి నూనె తీసేటప్పుడు అలా తిప్పారు. తిప్పినా భయపడలేదు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాగాలేకున్నా చివరి శ్వాస వరకు హైందవ సామ్రాజ్యం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి వీర సావర్కర్. అటువంటి వాళ్ళలా ఉండాలి మన పిల్లల ఆలోచన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు. కానీ ఏం చేయాలి? మా తాతలు నేర్చుకున్నా కానీ మా అమ్మతులు వాదం కూడా అన్నట్టుంది. మనం ఏం చేస్తున్నాం? మనం నిలబడుతున్నామా? మన దేవాలయ వ్యవస్థల మీదకి, మన శాస్త్రాల మీదకి, మన దేవుళ్ళ మీదకి, మన ఆచారాల మీదకి, మన సాంప్రదాయాల మీదకి, మన సంస్కృతి మీదకి ఎవరైనా నోరు తెరిస్తే 4 కోస్తారైనా మనం ఒకటి అవుతున్నామా? కావచ్చు. అబ్బో మనకి ఎందుకులే, ఆ పూజారి చూసుకుంటాడు రాముని ఏమన్నంటే. అంతేనా కాదా? కృష్ణుని ఏమన్నంటే కృష్ణాలలో పూజారి చూసుకుంటాడు, మనకెందుకు? భరతమాతను ఏమన్నా అంటే ఏవో సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? అలా కాదు. భరతమాతను అంటే మనల్ని అన్నట్లు, శాస్త్రాలంటే మనల్ని అన్నట్లు, దేవుళ్ళనంటే మనల్ని అన్నట్లు, సంస్కృతి సంప్రదాయాలు దేవైనా నన్నట్లే అని మనమందరం ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఈ సమ్మేళనాలు హిందువులు హిందువుగా ఉండటానికి, హిందుత్వాన్ని హిందుత్వంగా ఉండటానికి, మనందరం హిందువులని గర్వించడానికి ఈ సమ్మేళనాలు పెడుతున్నారు సంగమం. 100 సంవత్సరాల క్రితం 1925వ సంవత్సరం విజయదుర్గాదేవి ఆశీస్సులతో నాగపూర్లో పూజ్య హెగ్డేవారు 4గురితో మొదలు పెట్టారు సంఘాన్ని. ఎంతమందితో? 4గురితో. ఈ 100 సంవత్సరాలలో ఎన్నో ఆటంకాలు, 3 సార్లు నిషేధించారు సంఘాన్ని. ఎన్నిసార్లు? 3 సార్లు నిషేధించిన. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకే కాకుండా ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మేముండాలని ఎన్నో నిస్వార్థంగా కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో సంఘ సంస్కరణలు తీసుకుంటూ, ప్రతి హిందూకు తోడుగా ప్రతి గ్రామానికి సంఘ శాఖలు తీసుకెళ్తూ 2025 ఈ 100 సంవత్సరం రోజున 40 లక్షల మంది కరసేవకులతో ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 72,000 పైచిలకు శాఖలు 40 దేశాలలో సనాతన వైదిక ధర్మ రక్షణ చేస్తూ ప్రపంచ శాంతి కూడా మేము పాటుపడతామన్నటువంటి సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే రాష్ట్రీయ స్వయం సేవ. కాబట్టి మనం కూడా మేము మాతృమూర్తులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, రెండిట్లో ఒకటి చేయాలి. చేస్తారా? 2 మా కోరికలు చేస్తారా? మీ పిల్లలు ఒకటి కాషాయం అన్న కట్టాలి, లేకుంటే కాషాయం అన్న పట్టాలి. కాషాయం అన్న కట్టాలి అలాగా, లేకుంటే కాషాయ ధ్వజమైన పట్టేలా తయారు చేయాలి. కానీ
మిగతావి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, ఏదో ఒక రోజు ఈ దేహం అన్నది శాశ్వతం కాదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రపంచంలో సనాతన ధర్మానికి మన ఒక దేశం ఉన్నప్పుడు మిగతా వాళ్ళు గ్రూపులు కడుతున్నారు, మనల్ని విభజించాలని చూస్తున్నారు. మనకు రామ రాజ్యం ఉంటేనే, రామ ధర్మం ఉంటేనే ఖచ్చితంగా ఈ దేశము విశ్వగురు స్థానంలో నిలబడి తీరుతుంది. అందుకోసమే ఈ ప్రయత్నం. ఓకేనా? కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా గతవా సంఘ శక్తిని స్ఫూర్తిగా తీసుకొని సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనమందరం సంఘటితమై, ఎలాగైతే రామధర్మం కోసం, రామకార్యం కోసం వానరములన్నీ ఏకమై సీతారాములను కలిపాయో, మనమందరం ఏకమై జాతి భేదం లేకుండా, కుల భేదం లేకుండా, రాజకీయ భేదం లేకుండా మనందరి భుజాల మీద బురద మాత్రం మోసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? విశ్వగురుస్థానంలో బురద మాటలు కూర్చోబెట్టాలి. అప్పుడే అదే మనందరి జీవిత లక్ష్యము. ఆ జీవిత లక్ష్యాన్ని మనం ఏర్పరచుకొని ఖచ్చితంగా నా జీవితంలో ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ రకంగా నేను నా జాతికి ఉపయోగపడతాను అనాలి. ఎందుకంటే భక్తికి ఇంకొక భక్తి యాడ్ కావాలి, దేశభక్తి, దైవభక్తి. అంతేనే కదా, వైకుంఠ ఏకాదశికి క్యూలు ఉంటున్నాయి. ఏదైనా కార్యక్రమాలు జరిగితే 1,00,000 కుంకుమార్చనలు, 1,00,000 దివార్చనలు, 1,00,000 తులసి అంటే క్యూలు ఉంటారు. కానీ ఏదైనా ధార్మిక కార్యక్రమం జరుగుతుంది, మన దేవాలయాల విషయంలో ఒక సమస్య వచ్చింది, నిలబడదామంటే మన వాళ్ళు మొన్నటికి మొన్న బద్వేల్లో ఏం జరిగింది? అయ్యప్ప స్వాముల యొక్క ఉత్సవాన్ని అడ్డుకున్నారు విధర్మాలు. మళ్ళీ నిన్న రాయచోటిలో మన వీరభద్ర స్వామి 600 సంవత్సరాలుగా ఊరేగింపు జరుగుతుంటే అదే ఇంట్లో నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు ఏదో మీ దేశానికి చూసి పోదామని వచ్చినటువంటి వాళ్ళు ఏదో మన దేశాన్ని వాళ్ళకి ఇనామీ ఇచ్చినట్టు అనుకొని అక్కడ ఒకటి కట్టుకొని మేము పోనీయము, జై శ్రీరామ్ అన్నయ్యమంటున్నాం. నిన్న జరిగేది వినాయక చవితి రోజు వెలుగోడులో ఒక విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకొని దేశానికి వచ్చి వాళ్ళ మత సంస్థలను పెంచుకొని మా యొక్క మత సంస్థ ముందు వినాయకుడిని మీరు జై శ్రీ వినాయక, జై గణేష్ అని తీసుకెళ్ళకూడదని ఆపారు. అంతేనే కదా, ఎన్ని జరుగుతున్నాయి. నిన్నటికి మొన్న 2 నెలల క్రితము మనం చూసాం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు ఉగ్రవాదులను. నూనె గింజలు, ఆముదం గింజలు నూరి దాని నుండి విషయం తయారు చేసి పెద్ద పెద్ద క్షేత్రాల్లో హిందువులు ఎక్కడైతే కలుస్తుంటారో అక్కడ నీళ్ళ ట్యాంకులలో ఆ విషయాన్ని కలిపి చంపాలనుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ మనం చూసాం, ఉగ్రవాదులు పెహల్గామ్ లో వచ్చారు. నువ్వు రెడ్డిగా, నువ్వు ఉత్తరంలో, నువ్వు యాదవ్లో, నువ్వు బలిజను అడిగి చంపలేదు. ఏమడిగి చంపారు? నువ్వు హిందువా కాదా అని అడిగి చంపారు. అయినా మనకు తెలివి రావట్లేదు. మనము నిద్రపోతున్నాం, జాగ్రత్త కావాలి. హిందూ సింహాలు నిద్ర మేల్కొనాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనము ఒక శక్తి ప్రపంచానికి అని ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. అందుకోసం సమ్మేళనాలు చేస్తున్నాం. దయచేసి పిల్లలకు పిరికితనం నేర్పకండి, ఖడ్గం ఇచ్చి పంపండి. జాతి సంరక్షణ మీ బాధ్యతని ప్రతిరోజు ఉగ్గు కాలంలో పాటి ఆ ఆలోచనలు కాపి పిల్లలను పెంచాలి. కాబట్టి 3P ప్రిన్సిపల్, ప్రొటెక్ట్ సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనమే కాపాడుకున్నాం. మన దేవాలయ వ్యవస్థలను మనమే ఖచ్చితంగా రక్షించుకోవాలి. మనం గండికోటకు పోతే అర్థమవుతుంది. గండికోట వెళ్ళారా? దేవాలయాలు, గోపురాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామి టెంకాయ కొట్టారా? లోపల హారతి ఇచ్చారా? పులలం వేశారా? ప్రసాదం తీసుకున్నారా? ఏముంది? మీరు మన దేవాలయాన్ని కొల్లగొట్టారు. మన యొక్క రాముల వారిని, పాండురంగ స్వామిని, శివుణ్ణి అక్కడ నుండి పీకి ఎక్కడేశారు? మాయవరం ప్రాజెక్ట్ తోసుకుంటే దొరికాయి విగ్రహాలు. అవి మనం మర్చిపోతామా? ఖచ్చితంగా నేషన్ ఫస్ట్, సనాతన ధర్మ ఫస్ట్, మన స్వార్థం నెక్స్ట్ అనేలా మనం ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మం మన ప్రాణంగా ఉండాలి. నా ప్రాణం లేకుంటే నేను బతకలేనని ఎలా అనుకుంటున్నాము, సనాతన ధర్మం లేకుంటే నేను బతకలేను, నా ధర్మమే క్షీణించిన రోజు ప్రపంచమే ఉండదు అన్నటువంటి సత్యాన్ని పరులకు చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా మనందరినీ
మన యొక్క శక్తిని, యుక్తిని, ఆలోచనలను ప్రతి దానిని శాంతి వైపుగా, సనాతన ధర్మ రక్షణ వైపుగా, సర్వ హిందూ శ్రేయస్సు వైపుగా, నా హిందూ ప్రతిభాభావేటట్టుగా ఖచ్చితంగా ప్రతి హిందువు భరతమాత బిడ్డే, నా సోదర సోదరీమణులని భావించి ముందుకెళ్లాలని, అలాంటి గొప్ప హృదయాన్ని, సమరసతను, ధైర్యాన్ని, దక్షతను భరతమాత మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గోమాతకి గోవులు పులిస్తాము మనము. మన మాట పుట్టించిన తల్లే కాదు, 9 నెలలు పెంచిన తల్లే కాదు, గోవు కూడా మన మాట అంటాం. పూలతో చేసి 27 చెట్లు తిరుగుతాం, మంచి జరుగుతామని. పూలు తొమ్మిది అనుకుంటాం, గోవులు తినవాళ్ళ దగ్గర ఇది అండి, అంతేనే కదా. పూలు పళ్ళు ఎడగొట్టున్నాం, గోవులు తినే వాళ్ళ దగ్గర కొని వాళ్ళ పూలు పళ్ళు తెచ్చి గోమాత పూజలు పెడుతున్నాం. ఏ గోమాత పూజ కాబట్టి మనం ఎక్కడ చూడాలి? మనం గోవును గౌరవించే వాళ్ళ దగ్గర సనాతన వైదిక ధర్మంలో గోవును దైవంగా చూస్తారు. ఆ హిందూ సోదరులు గోవు అంటే దైవంగా విశ్వసించారు కాబట్టి వాళ్ళ విశ్వాసాలను మేము గౌరవిస్తాం అని వాళ్ళ దగ్గర వస్తారు. ఇప్పుడు చెప్పండి, గోమాతాకి, గోమాతాకు అంటే పాలకూరులో మేము ప్రవచనం కదా, ధర్మసభ చెప్పేసాం. చెప్పేసిన తర్వాత నర్సలు నీళ్లు కానీ పండ్లు, మీరు చిన్న పుల్లు పండగాలని అట్లా ఆలోచిస్తున్నారే, మా విశ్వాసాలను మీరు అనుభవపరిచినప్పుడు మేమెంత ఆలోచించాలి. కాబట్టి మా విశ్వాసాలను గౌరవించినప్పుడే మీరు మా సోదరులు అవుతారు. మా మాట భరత మాట వందే మాతరం మేము ఉంటాం, మీరు కూడా వందే మాతరం అన్నప్పుడే మీరు మాకు సోదరులు అవుతారు. కానీ అంతవరకు కానే కాదు. ఇప్పుడు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. గంగా మాత భగీరథుల వారి ప్రయత్నము జ్ఞాన గంగా మనందరినీ పావనం చేయడానికి భూమి మీదకి వచ్చింది. చూడండి, ఇంత కార్యక్రమం జరిగిందంటే కార్యకర్తలు కావచ్చు, సేవకులు కావచ్చు, మల్లికార్జున గారు మాకు ఇప్పుడు స్వామి రావాలి తప్పకుండా. నా చీర నేను తెచ్చుకోను, మీరు తెచ్చుకున్నారా? మీ చీర నా చీర నేను తెచ్చుకోలేదు, అలాగే నేను తెచ్చుకోను. ఇంత శ్రమ పడ్డారు, ఇంత కార్యక్రమం, వాళ్ళ పేరెంటాలు కాదు, వాళ్ళ ఇంటి పేరెంటాలు. ధర్మ కార్యక్రమం, సనాతన ధర్మ కార్యక్రమం, మనందరి తల్లి భరతమాత కార్యక్రమం. చూడండి, గంగామాత చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. గంగామాత గొప్పతనం మన పుస్తకాలలో చదివారు, శివపురాణం, దాపిస్తుంది. కానీ మన మహాకుంభం మీద చూస్తే 65 కోట్ల మంది హిందువులు కలిపింది మన మాత గంగామాత. అని గొప్పతనం అంటే బోలో గంగా మాతాకి, బోలో గంగా మాతాకి, బోలో గంగా మాతాకి. మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి సంఘ ప్రముఖులకు, సమ్మేళన ప్రముఖులకు, సేవకులకు, హాజరైనటువంటి భరతమాత బిడ్డలైన మీ అందరి మీద, మనందరి మీద భరతమాత మనందరి తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి. ఒకటి మర్చిపోయాను, మీరు గుర్తు చేస్తారనుకున్నాను. బంగ్లాదేశ్ ఏంటి, ఎంతమంది చెప్పారండి? నలుగురే. వాడు విధర్మీయులు మన సనాతనం హైందవ ధర్మంలో పుట్టినందుకు, మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు, మన సనాతన ధర్మంలో మనందరి స్వాతంత్రంగా ఉన్నందుకు వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళని హింసించి దుర్భాషలాడి పెట్రోల్ పోసి కాల్చారు. మనకు చిన్నగా చపాతీ తిప్పేటప్పుడు గంట తప్పుకునే సులువు అంటారు. మన హైందవ సోదరుని పెట్రోల్ పోసి కాలిస్తే మన పేపర్లో చదివి ఊరుకుంటారా? పేపర్లో ఊరుకుంటామా? వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, సర్వే జనాలు సుఖినో భవంతు అన్నటువంటి ధర్మం మన సనాతన ధర్మం. మా సహనం నశించిన రోజు మా రామాయణం చదవండి, మీరు లంకా దహనం అన్నది ఒకటి ఉంది. ఏముంది? లంకా దహనం. మా సహనం నశించిన రోజు, మా హైందవులకు వారి కలుగుతుందని తెలిసిన రోజు, హనుమంతులు చేసినటువంటి కార్యం మళ్ళా జరిగేలా మేము తెచ్చుకోకూడదు. అందరం సుఖంగా ఉందాం. మన ధర్మాన్ని మేము స్వధర్మాన్ని గౌరవిస్తాం, పూజిస్తాం, పాటిస్తాం. ఇతర ధర్మాన్ని కూడా
ఖచ్చితంగా గౌరవిస్తున్నాం, దాన్ని నిలుపుకోవాలని వాళ్ళకి చెబుతూ, కాదు మీ సమయాన్ని పరీక్షిస్తామంటే మళ్ళీ ఒకసారి లంకా దహనము సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హిందూ మతము మనది అని అనుకుంటున్నాం, కానీ మనది మతం కాదు, అంతకు మించి. అంటే మనది ఒక జీవన విధానం, ధర్మము. అందుకే మనం మతం అని పిలిపించబడుతున్న ఇతరుల చేత మనది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఏకైక ధర్మం మనది. ఒక 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చైనా వాళ్ళ సంస్కృతి లేదు. ఒక 2000 సంవత్సరాలు వెనక్కి వెళితే క్రిస్టియన్ సంస్కృతి లేదు. ఒక 1400 సంవత్సరాలు వెనక్కి వెళితే మహమ్మదీయ సంస్కృతి లేదు. ఒకప్పుడు ప్రపంచాన్ని మేము జయించాం, అలెగ్జాండర్ మావాడే అని చెప్పుకునే గ్రీకు మతము కూడా ఇప్పుడు లేకుండా పోయింది. రోమన్లు, ఈజిప్షియన్లు చూడడానికి పిరమిడ్లే ఉన్నాయి, కానీ ఆ సంస్కృతులు లేవు, సాంప్రదాయాలు లేవు. కానీ మన ధర్మం, మన సనాతన వైదిక హిందూ ధర్మం ఎప్పటి నుండో, పరమేశ్వరుడు ఎప్పటి నుండి ఉన్నాడో అప్పటి నుండి ఉంటూ, ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో అప్పటి నుండి ఉంటూ, కాల పరీక్ష నిలబడి ఎన్నోసార్లు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎన్నో అడ్డువ్యాధులు ప్రబలినా, ఎన్నో విధర్మాలు మన ధర్మం మీద అటాక్ చేసిన, కాల పరీక్షకు నిలబడిన ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన ధర్మం, మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం సగర్వంగా గర్వపడాలి. నేను ఈ సనాతన వైదిక హిందూ ధర్మంలో పుట్టాను. చూడండి, మన సనాతన ధర్మం ప్రపంచ శాంతిని కోరుకుంది. యజుర్వేదంలో శాంతి మంత్రం ఉందండి. ధ్యౌః శాంతిః, పైలో వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆపశ్శాంతిః, నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సునామీ లేకుండా సముద్రాలు. భూః పృథివీ శాంతిః, ప్రపంచంలో ఉన్నటువంటి భూమంతా భూకంపాలు లేకుండా చల్లగా ఉండాలి. సర్వే దేవాః శాంతిః, ఎంతో మంది దేవతలు ఉన్నటువంటి ఈ పుణ్య 14 లోకాలు సంతోషంగా ఉండాలి. సర్వే శాంతిః, మాకు కంటికి కనిపించని సమస్త ప్రాణులు, జీవరాశులు సంతోషంగా ఉండాలని కోరే ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం గర్వించాలి. మిగతా విధర్మాలు ఉన్నాయి ఈ కాలంలో, వాళ్ళు అలా ఆలోచన చేయడం లేదు. ఒకరు ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో మా మతమే ఉండాలి, మిగతా మతాలను ఉండనివ్వమంటున్నారు. ఇంకొక విధంగా ఉంది, పక్క మతాల వల్ల కూడా మా మతంలో మార్చుకుంటాం. ఒక కొబ్బరి బాటిల్ ఇచ్చో, లేదంటే ఒక గొర్రె పిల్లలు ఇచ్చో, లేదంటే ఒక పూట భిక్ష పెట్టో మా ధర్మంలో మార్చుకుంటున్నాం అనే వాళ్ళు. కానీ అహింసో పరమో ధర్మం అనేటువంటి ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ప్రపంచానికి అన్నాన్ని పెట్టినటువంటి అన్నపూర్ణ మన భరతమాత, ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించినటువంటి వైద్యురాలు మన భరతమాత, ప్రపంచానికి చూస్తే ఈరోజు చూస్తే అందరూ యోగా 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 అంటున్నారు. పక్క వాళ్ళు ఒక చిన్న ట్యాబ్లెట్ కనిపెట్టి మాకు పేరెంట్స్ రైట్స్ కావాలండి, మేము కనిపెట్టాం, మేము ఇంజక్షన్ కనిపెట్టాం, ఈ వ్యాక్సిన్ కనిపెట్టాలని పేరెంట్ రైట్స్ అడుగుతారు. కానీ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రపంచానికి యోగాను అందించింది మన సనాతన వైదిక ధర్మం మాత్రమే. మనం పేరెంట్ రైట్ అడగలేదు. మేము విద్య ఇస్తాం, ఆరోగ్యం ఇస్తాం, అన్నం పెడతాం, విజ్ఞానం ఇస్తాం, మేమేది ఆశించామనేటువంటి ధర్మము మన ధర్మం మాత్రమే. ఇంత గొప్పగా ఎన్నో విశ్వగురుస్థానంలో నిలబడి మన మాట భరతం మాత్రం. కానీ ప్రతి చోట ఎక్కడైనా ఎంత గొప్పదైనా చంద్రుడికైనా 2 మచ్చలు ఉంటాయన్నట్లు మనలో కూడా సనాతన వైదిక ధర్మంలో ఐక్యత లోపించింది. ఏం లోపించింది? ఐక్యత లోపించింది. సంఘ
ఎందుకంటే జ్ఞానశక్తి కృతయుగే, కృతయుగంలో జ్ఞానశక్తి అవసరమన్నారు. త్రేతాయుగం మంత్రశక్తికి, త్రేతాయుగంలో మంత్రశక్తి అవసరమన్నారు. ద్వాపరయుగే యుద్ధశక్తి ఇచ్చా, ద్వాపరయుగంలో యుద్ధాలు చేయాలన్నారు. కలియుగే సంఘటన శక్తిని, సంఘటన అవడమే ఈ కలియుగంలో నిజమైన శక్తి అని మనకు మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనం సంఘటితం అవ్వాలి. మనం సంఘటితం కాకపోవడానికి కారణాలు ఏమిటి అని మనం సింహావలోకం పరీక్షణ చేస్తున్నప్పుడు మొదటి కారణం కులంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? కులము. మేము మన కులాలుగా విడిపోతున్నాం. ఎవడో పక్క విధంగా వాడు ఒకటి వచ్చి, అయ్యా ఎగిరి నుంచి గాట కట్టేట్లు పక్క వాడు వచ్చి మన మధ్య కులాలు తీసుకొచ్చి అనేక పరిస్తే మనం వాటికి గుండు పక్కలాగా సంక్రాంతి గంగేతులాగా తల ఊపి, అవును కదా వాళ్ళతో కులం మనదో కులం వీళ్ళతో ప్రాంతం వాళ్ళతో అర్థమని మనం అనేక చెందుతున్నామే. కానీ మేమందరం సంఘటితంగా ఉండాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుండి పూరి జగన్నాథ్ వరకు, లక్షద్వీప్ నుండి అండమాన్ నికోబార్ వరకు సర్వ అఖండ భారతంలో మేమందరం హిందువులం, బంధువులం అనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన శాస్త్రాలలో ఎక్కడ కుల ప్రస్తావన అన్నది లేనే లేదు. వర్గ ప్రస్తావన ఉన్నది. ఇప్పుడు శ్వేతజ అంటాం, ఉత్పిజ్జ అంటాము, అన్నజ అంటాము, శరీరజ అంటాము. అయ్యా ఇది భూమి నుండి పుట్టింది, ఇది శ్వేతం నుండి పుట్టింది, ఇది అండం నుండి పుట్టింది, ఇది ఇంకొక శరీరం నుండి పుట్టిందని జీవరాశులను 4 భాగాలుగా చేసినట్లే మన శాస్త్రాలు కూడా ఏమన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్రవర్ణం అయ్యా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. జీవరాశులన్నింటినీ 4 రకాలుగా విభజించినట్లు మన యొక్క మనుషుల జాతిని వాళ్ళ యొక్క చేసే వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి కులం తీసుకొచ్చారు. కానీ నిజానికి గణపతిలోనే కులం, గణపతి అంటే మనమందరం హిందువులం, బంధువులం అనేటువంటి సత్యాన్ని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పరమాత్మ కూడా మనకు అదే చెప్పదలుచుకున్నాడు. తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దాదాపు 2700 సంవత్సరాలు ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైతే ఆ పట్టణంలో లేదా గ్రామంలో ఒక వైష్ణవ ఆలయానికి పూజారి ఉంటారో, అర్చకులు, వాళ్ళు ఏం చేయాలి? సంవత్సరంలో ఒక రోజు ఎవరైతే మన హైందవ సోదరులు, నిమ్న కులానికి సంబంధించినటువంటి సోదరుని భుజం మీద కూర్చోబెట్టుకొని దేవుని వరకు తీసుకొచ్చి దర్శనం చేయాల్సి ఉంటుంది. ముని సేవ అని ఉంటుంది. అది 2700 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇది మొన్న హైదరాబాద్ దగ్గర వైష్ణవాలయంలో చేశారు. రంగనాథంలో ఆదిత్య పరాధీశ్వరంలో. కాబట్టి మన సాంప్రదాయంలో కానీ మన ఆచారంలో కానీ ఎక్కడ ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కడ ఎక్కువ అనేది లేనే లేదు. మన దేవుని ఎవరి వారి జీవితాల నుండి వాళ్ళ నడవడిక ఎలా ఉంది? శ్రీరాముల వారి జీవితము ఒక మహిళ శబరికెళ్ళి ఒక్కొక్క పనులను పరీక్షించి ఎంజాయ్ చేసి ఇది తీయగా ఉంటుంది రాముల వారికి ఆనందాన్ని ఇస్తుందని ఒక్కొక్క పండుగ రుచి చూసి ఎట్లా ఆమె యొక్క కులం చూడలేదు, ఆమె భక్తిని చూసి స్వీకరించాడు మన పరమాత్మ శ్రీరామచంద్ర మహాప్రభు. అంత గొప్పగా ఉండేది రాముల వారి కార్యక్రమం. తర్వాత శ్రీకృష్ణ వారి యొక్క జీవితంలో ఉంది. గాయపడడానికి వెళ్ళాడు. దుర్యోధన భిక్ష చేయొచ్చు, తర్వాత విధుని ఇంట్లో భిక్ష చేయొచ్చు. ఎవరింట్లో భిక్ష చేశాడు? విధుని ఇంట్లో. ఆయన ఒక అంతస్తులు ఎక్కువ, ఒక అంతస్తులు తక్కువ అని చూడలేదు. వేదపట్టణానికి సంబంధించినటువంటి వాడు గుహుని ప్రేమలో కౌగలించుకొని పరమించిపోయాడు మన రామయ్య తండ్రి. కాబట్టి మీరు మొత్తము జల్లెడ పట్టుకెట్టండి, భూతంలో తీసుకొని వెళ్ళండి. శాస్త్రాల్లో కానీ దేవతల నిత్య జీవితంలో కానీ ఎక్కడ గుణాన్ని చూశారే కానీ కులాన్ని చూడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేమందరం సంఘటితం కావాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో 20 దేశాలు ఉంటే ఒక మతానికి 120 ఉన్నాయి, ఇంకొక మతానికి 67 దేశాలు ఉన్నాయి. ఈ పుణ్య భూమండలం మీద ఒక హైందవ జాతి సనాతన ధర్మానికి ఒక్క దేశమే ఉంటే మేమందరం కలిసి ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా మన కులాలుగా విడిపోతున్నాం. మొన్నటికి మొన్న ఒక్క మహమ్మదీయ దేశం పైన ఒక అటాక్ చేస్తే దాదాపు 40కి పైగా మహమ్మదీయ దేశాలని గ్రూపు కట్టి నాటో ఇస్లామిక్ కూటమిలో ఏర్పడింది. మన
ఇచ్చిపుచ్చుకునేటప్పుడు గడపలో చూడాలి కానీ కులం గడప దాటితే మనమందరం హిందువులు బంధువుల వల్లని ఎల్లవేళలా ఆ సత్యాన్ని గుర్తించాలి. తర్వాత రెండవ ఇబ్బంది మన ఐక్యతను పోగొట్టున్నటువంటి రెండవది ముఖ్యమైనది ఏంటంటే రాజకీయం. ఏంటి? రాజకీయాలుగా పడిపోతున్నారు. మేము మొన్న కార్తీక మాసంలో ఒక శివాలయంలో కార్తీక మాసంలో మైక్ సౌండ్ తగ్గించాం. అధ్యక్షుల వారిని అడిగాం, ఏమండి మైక్ సౌండ్ తగ్గించారని. లేదు స్వామి, ఇదే మాసంలో రంజాన్ వచ్చింది కదా, వాళ్ళు వచ్చి అడిగారు సౌండ్ తగ్గిందని. అంటే వాళ్ళు వచ్చి అడిగితే తగ్గిస్తారా? దసరా నవరాత్రులు సౌండ్ తగ్గిస్తారా? వాళ్ళు దీపావళికి సౌండ్ తగ్గిస్తారా? శివరాత్రికి తగ్గిస్తారా? రామనవమికి సౌండ్ తగ్గిస్తారా? వాళ్ళ దాంట్లో నువ్వు ఎందుకు తగ్గించావంటే మా యొక్క పార్టీ వాడే స్వామి వచ్చి అడిగింది, ఆ మతం కూడా అయినా. చూడండి, అంటే నీకు సనాతన ధర్మము భరతమాత మన పరమేశ్వరుడు ఎక్కువనా, నీకు రాజకీయం ఎక్కువనా? అంటే మన వాళ్ళు ఏమంటున్నారు, మాకు రాజకీయం ఎక్కువ. నీకు కులం ఎక్కువనా, మన సనాతన ధర్మం మన పుణ్యమాత భరతమాత ఎక్కువ అంటే మన వాళ్ళు ఏమంటున్నారు, కులం ఎక్కువ. ఈ రెండు చోట్ల మారాలి. ఈ రెండు చోట్ల మారితే విశ్వగురు స్థానంలో ఎల్లవేళలా శాశ్వతంగా నిశ్చయంగా ధ్రువనక్షత్రంలాగా మన భరతమాత ఈ ప్రపంచ పటంలో కూర్చొని తీరుతుంది. వీటి కోసం మనం మేధావి వర్గం ఆలోచించాలి. మనం ప్రాక్టికల్ గా మైకు ముందర కాకుండా మన వ్యవహారంలో కూడా కార్తీక మాసంలో వన భోజనాలే జరగాలి కానీ కుల భోజనాలు జరగకూడదు. కేవలం వన భోజనాలే. శివ భక్తులం, కృష్ణ భక్తులం, రామ భక్తులము, అమ్మవారి భక్తులం అందరం కలిసి భరతమాత బిడ్డలం, రాముని వంశస్థులం, కృష్ణుని వంశస్థులం, దుర్గమ్మ వృత్తు బిడ్డలమని కలిసి తినాలే కానీ వ్యక్తి పరిస్థితుల్లో కుల భోజనాలని దయచేసి మీరు చేయకూడదు. ఒకసారి మేము రైల్లో పోతుంటే ఒక రాజకీయ నాయకుడు కూర్చున్నాడు. స్వామి, మళ్ళీ నేను మినిస్టర్ ఎలా ఆశీర్వదించాలంటే నువ్వు ధర్మంగా ఉంటే నువ్వే అవుతావు. మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారయ్యా, ఎన్ని ఓట్లు ఉన్నాయి, నీ మెజార్టీ ఎంత అని అడిగితే 2,20,000 ఓట్లు ఉన్నాయి స్వామి అని మొదలు పెట్టారు. 30,000 మంది ముస్లింలు ఉన్నారు, 22,000 మంది క్రైస్తవులు ఉన్నారు. తర్వాత ఏమన్నా ఆ మాట దేంట్లో 15,000 మంది ఉన్నారు, 12,000 మంది బలిజోళ్ళు ఉన్నారు, 10,000 మంది యాదవులు ఉన్నారు, 11,000 మంది కమ్మలు ఉన్నారు, ఉప్పరోళ్ళు ఇంతమంది, ఎస్సీ ఇంతమంది, ఎస్టీ ఇంతమంది, సాగలోళ్ళు ఇంతమంది, మంగళోళ్ళు ఇంతమంది అంటారు. కారణం ఎవరు? నువ్వు పోయి విజిటింగ్ కార్డు ఇస్తావే, కుల భోజనాలు కార్డు అవి నేర్పించేవి. నువ్వు కుల భోజనాలకు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని కూడా మనల్ని ఒక ధర్మంగా హిందువులందరూ కలిసి కట్టుగా ఉన్నారు, వాళ్ళని హైందవులుగా ఆలోచించకుండా మనల్ని కులాలుగా విడగొట్టేలా ఎవరు ప్రవర్తన చేసింది? మనం పోయి పిలుస్తున్నామే, రండి ఎమ్మెల్యే గారు మా కులం వల్ల ఈ క్షేత్రంలో జరుగుతుంది, ఆ క్షేత్రంలో జరుగుతుంది. ఇంకా గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన హిందూ అన్నదాన సత్రమని కనపడదండి. కాలు దిగి మేము వెతుకుదామని శ్రీశైలం కానీ లేకపోతే అమోదం కానీ మంగళం కానీ ఎక్కడికి పోయినా హిందూ అన్నదాన సత్రం కనపడదు. ఏం కనపడతాయి? మాకు చెప్పారు స్వామి సార్ మాధవ దగ్గర అండి సార్ మాధవ దగ్గర అంటారు కానీ మన హిందూ అన్నదాన సత్రం కట్టాము. మన భరతమాత బిడ్డలు, మన సనాతన వైదిక ధర్మ భారతుల అన్నదాన సత్రం ఇక్కడ పిలిచేవాడు కనపడలేదు. కాబట్టి లోపం మన దగ్గరే ఉంది, మనలో మార్పు రావాలి. ఎందుకంటే ఈ రోజు మనం భారతదేశంలోనే చూసుకుంటే మనము జనాభా సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళందరూ కలుస్తున్నారు. ఇంకొకరు మొన్న మేము ఎక్కడో చదివారు, మైనారిటీ ఎస్సీ ఎస్టీ సభలంట. మన వాళ్ళను ఇగ్గుకొని వాళ్ళు వాళ్ళ దాంట్లో కలుపుకుంటూ మన నుండి విడగొట్టి మనకు శత్రువులుగా మారుతున్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు విషయాల గురించి మనమందరం ఆలోచించాలి, చర్చించాలి, మార్పు తీసుకురావాలి. కేవలం సనాతన ధర్మం మాది, మేమందరం వైదిక హిందువులు అని గొంతు ధరం ఎత్తినప్పుడే అన్ని మార్పులు ఆటోమేటిక్ గా పాలనలోకి వస్తాయి. తర్వాత ఈ రోజు మనం ఇంత గొప్పగా ఉన్నాం, ఇంత ఓపెన్గా చేస్తున్నామంటే ఎంతో మంది త్యాగం చేస్తే ఈ రోజు మనకు వాక్ స్వాతంత్రం వచ్చింది, కూర్చొని వినగలుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ త్యాగాలు మనకు మనవకూడదండి. ఈ రోజు మన